సో ఇది 3.5 మోరింగా ట్రీస్ మునగ చెట్లు. సో మీకు లాస్ట్ వీడియోలో 1 వీక్ బ్యాక్ పెట్టానండి. సో అప్పటికైతే పురుగు అయితే ఏం లేదు. సో మరి ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాయో. చూడండి, చూస్తే మొత్తం పూత మొత్తము తినేయడము. గూడు పురుగు అలా లైట్గా అక్కడక్కడ గొంగళ పురుగు కూడా. ఆ పురుగు కూడా ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు. కనిపిస్తుందండి. సో ఇలాంటి పురుగు చాలా ఎక్కువైపోయి మొత్తం అంతా కూడా ఇలా తినేసే చెట్లని. చూడండి ఇక్కడ ఇలా ఉన్నాయి. ఇలాగా ఈ పురుగు మొత్తం ఇలా తినేసింది. సో చాలా హెవీగా ఉంది. సో మరి యాక్చువల్గా ఇది స్ప్రే చేశానండి మొత్తం ఎస్టర్డే. బట్ కొద్ది వరకు ఒక రోజుకైతే కొంచెం రిజల్ట్ అయితే కనిపిస్తుంది. పూత కాదు, పురుగు మొత్తము చనిపోవడము. మరి దీనికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూడాలి. సో ఎందుకంటే నేను అడిగినప్పుడు వాళ్ళు వేరే మందు ఏదో చెప్పారు, ఏదైనా ఒక ఫంగిసైడ్ కొట్టండి అని. సో ఫంగిసైడ్కి బెంజైట్ కలుపుకొని కొట్టండి అని చెప్పారు. బట్ నేను ఫంగిసైడ్ కలుపుకొని కొట్టింటే పోవడం లేదనేసి చెప్పాను. సో దాంతో వాళ్ళు మీ ఇష్టం అన్నారు. అందుకోసం నేను మా ఫ్రెండ్ ఒక అబ్బాయి సజెషన్ చేయడం వల్ల రేవా 2.5 EC కొట్టానండి. సో టాటా వారి రేవా. సో రేవా 2.5 EC మొత్తం 300 లీటర్లకి 1/4 లీటర్ కలుపుకున్నాను. బెంజైట్ ఒక 200 గ్రామ్స్ కలుపుకున్నాను. ఈ రెండు కలుపుకొని పిచికారి చేశాను. అయితే రేవా కొడితే ఒక ప్రాబ్లం అవుతుంది అన్నారు. ఏంటంటే ఇలా చూడండి, ఇలాగా ఆకు మొత్తం రాలిపోతుంది అన్నారు. ఆకు పూత కూడా కావచ్చు. ఇలాగా ఆకు రాలిపోతుంది అన్నారు. వాళ్ళు చెప్పినట్టుగానే ఆకు రాలిపోయింది. బట్ ప్రాబ్లం అవుతుందని అడిగితే సో ఏం కదా, ఆకు ఒక్కటి రాలిపోతుంది అన్నారు. సో మెయిన్ మనకు పురుగు కంట్రోల్ కావడం కాబట్టి పురుగు కంట్రోల్ అయ్యే విధంగా ఫస్ట్ స్టెప్ వేసాను. అది రాలిపోవడం అంటే మొత్తం రాలిపోలేదు, కానీ ఇలా అయితే ఉన్నాయి. బట్ ఒక పురుగు మాత్రం ఒక 20% చెట్లకి వచ్చేసింది. పురుగు ఒక 20% చెట్లకి. అది కూడా ఎందుకంటే నేను ఒక 3 days లేను, తిరుమలకి వెళ్ళాను. ఆ 3 days లోపలనే ఇలా హెవీగా పెరిగిపోయింది. అంటే 5 days బ్యాక్ ఒకటి రోగోరు సాఫ్ కలుపుకొని కొట్టాను. బట్ అయితే అది దీనికి పనిచేయదు, జీడకు మాత్రం పనిచేస్తుంది అన్నారు. సో దాంతో మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేయాల్సి వచ్చింది. సో ఇలాగా పిందులు కూడా స్టార్ట్ అయ్యాయండి. ఇక్కడ మాత్రం పురుగు కనిపించడం లేదు. చూడండి, ఇక్కడ బాగా ఫ్లవరింగ్ మొత్తం నీట్గా ఉన్నది. సో అక్కడక్కడ మాత్రం సోకింది. బట్ మొత్తం అందరికీ కూడా సోకకుండా ఉండడానికి నేను సో ఈ పని చేశాను. మరి దీని యొక్క రిజల్ట్ అనేది మనకు ఒక 3 daysకి బాగా క్లియర్గా తెలుస్తుంది. సో నెక్స్ట్ వీడియో కూడా మీకు ఒక 2 days తర్వాత షేర్ చేస్తాను. ఇది మొత్తానికైతే 3.5 month మునగ చెట్లు. యాక్చువల్గా పైన ప్రూనింగ్ అంటే ఇలాగా సుడులు ఉంచేసాను అనమాట. చూడండి, ఇక్కడ ఈ భాగంలో, ఇక్కడ ఈ ప్లేస్లో ఇది యాక్చువల్గా మెయిన్ స్టెమ్ ఇలా పైనుంచి పెరుక్కొని వచ్చి ఇక్కడ ఉన్నది. ఇక్కడ తుంచి వేయడం వల్ల ఇక్కడ ఒక స్టెమ్ము. సో పక్కన ఉన్నటువంటి ఈ బ్రాంచెస్ అన్నీ కూడా సో ఇలా చాలా బ్రాంచెస్ వచ్చాయి. సో నంబర్ ఆఫ్ బ్రాంచెస్ వచ్చాయండి. సో ఇవి కూడా మళ్ళీ అక్కడక్కడ
ఇలాగ చిన్నగా ప్రూనింగ్ చేస్తాను. మరి సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ పెరిగిపోకుండా ఉండడానికి ఇలాగా చేశాను. మరి పక్కన కూడా కొమ్మలు వస్తున్నాయి. ఇలా చేస్తే ఏమవుతుందంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చేస్తాయి, చాలా హైట్ పోకుండా ఉండడానికి. సో కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ మెథడ్. ఇది కొంచెం లేట్గా పెరిగింది, దీనికి ఇంకా ఇప్పుడిప్పుడు వచ్చాయి. ఇంకొక 10 days బ్రాంచెస్ ఇవి. ఎందుకంటే మునగ అనేది ఫాస్ట్గా పెరిగిపోతుంది. ఒక 3-4 daysకే దాదాపు 1.5 feet అలా పెరుగుతుంది. ఇలాగా ఫ్లవరింగ్, దాంట్లో చిన్న చిన్న కాయలు, లేత కాయలు అయితే పిందులు అయితే పడ్డాయి. మరి ఇది ఎంతవరకు నిలబడతాయి, ఎంత జంప్ వస్తాయి అనేది చూడాలి. ఎందుకంటే నేను ఫస్ట్ టైము ఈ మునగ చెట్లు కావచ్చు, ఫార్మింగ్ లెక్క కావచ్చు దిగడం అనేది. సో ఫార్మింగ్ చేశాను కాబట్టి మా ఫాదర్స్ ఉన్నప్పుడు చేశాను, ఏదో ఒక 20 years బ్యాక్. జస్ట్ అలా ఎప్పుడైనా వచ్చి చూసుకునేవాడిని. మా ఫాదర్ కూడా ఫార్మరే. బట్ ఇప్పుడు నేను కంప్లీట్గా అగ్రికల్చర్ లైక్ ఫార్మింగ్ లెక్కి దిగాను. మరి ఎంతవరకు సక్సెస్ అవుతానని చూడాలి. ఇక్కడక్కడక్కడ అడవి పందులు వచ్చి ఇలాగా రుద్దుకొని వెళ్ళాయి. సో వాటికున్నటువంటి స్వభావం అది రుద్దుకోవడం. సో అలాగా అడవి పందులు పెడితే కూడా ఉంది. బట్ వీటిని తినడం ఇలాంటివి ఏమి ఉండవు, కానీ బట్ ఏదో రకంగా అయితే స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తాయి. సో ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ కూడా ఇవ్వచ్చండి నాకు. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ ఫార్మింగ్ చేస్తున్నాను కాబట్టి, అంటే కంప్లీట్గా నేనే. మా ఫాదర్ వాళ్ళు ఓల్డ్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఏం సజెషన్స్ ఇవ్వలేదు. ప్లస్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఇలాంటి పెస్టిసైడ్స్ ఇలాంటివి ఏమీ కొట్టేవాళ్ళు కాదు. మరి ఫస్ట్ పెస్టిసైడ్స్ ఏం లేకుండా జస్ట్ ఓన్లీ ఆర్గానిక్గా పండిద్దాం అనుకున్నా. బట్ చాలా కష్టము, బట్ చాలా ఓపిక ఉండాలి. అలానే వాటికి సంబంధించి మార్కెట్ కూడా చాలా ఉండాలి. సో కాబట్టి స్టార్టింగ్లోనే అంత పెద్ద సాహసం అయితే చేయలేదు. ఎందుకంటే దాన్ని మార్కెటింగ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉన్నప్పుడే అలాంటి వాటిలోకి దిగాలి. మరి పెస్టిసైడ్స్ అంటే ఎక్కువ ఏం వాడలేదు, ఇంకా తప్పదు అన్నప్పుడు వాడుతున్నా అంతేను. ఇంకెక్కువైతే వేప చెక్క 20-20-0-13 ఇవి ఒక 2 సార్లు వేశాను. బట్ వేరుకుళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నది. సరే, ఇవే ఎవరైనా మోరింగా ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళ కింద కామెంట్స్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియో మీకు నెక్స్ట్ ఒక 2 days లోపల అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ నౌ.